రాష్ట్ర మాలమహానాడు తరపున అందరికీ జైభీములు. అయితే ఇక్కడ మన దేశంలో మీరందరూ ఒకసారి గమనించినట్లయితే దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి కేసులో ఇక్కడ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ ఈ కేసులో ఇంప్లీటెడ్ అయి ఉండటం జరిగింది. ఈ కేసులో మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు, అప్పుడు సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నాడు. అప్పుడు 2024 ఆగస్టు 1వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారి నేతృత్వంలో మరి 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము 6:1 నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ కూడా చేసుకునేటటువంటి వెలుసుబాటును కల్పిస్తూ ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒకటే గమనించవచ్చు, ఈ 7 సభ్యులతో వేసినటువంటి ధర్మాసనం తీర్పులో 6:1 నిష్పత్తి ప్రకారం ఇచ్చినటువంటి తీర్పులో ఇక్కడ ఆ 1 అనేటటువంటి జడ్జి గారు, బ్యూలా త్రివేది అనేటటువంటి జడ్జి గారు, ఆమె రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఏం మాట్లాడిందంటే, ఏమిచ్చిందంటే ఒక 18 పేజీలు ఈమె తీర్పును రాయటం జరిగింది. ఈ దేశంలో అంటరానితనము, అస్పృశ్యత, వివక్షత అనుభవించి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, మరి అట్టడుగు వర్గాన ఉన్నటువంటి మీ అందరినీ ఈ దేశంలో ఉన్నటువంటి 1264 జాతులను ఏకం చేసి ఒక షెడ్యూల్డ్గా చేసి మరి 59 ఉపకులాలుగా చేసి ఈ 59 ఉపకులాలను షెడ్యూల్డ్గా చేసాము. వీరు షెడ్యూల్డ్ కులానికి చెందించినటువంటి వారు. వీరికి భారత రాజ్యాంగం ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 15% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగంలో పొందపరచబడటం జరిగింది వీరి అభివృద్ధి కోసం అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు కల్పిస్తూ మరి వీరికి రాయటం జరిగింది. కాబట్టి మీరే ఒక షెడ్యూల్డ్, మీ షెడ్యూల్డ్లో ఇంకా మీకు వర్గీకరణ ఏంటి? మీ జాతిలో ఎవరైనా అట్టడుగున పడి ఉంటే, అభివృద్ధికి నోచుకోకపోతే, రిజర్వేషన్ పొలాలు అందకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని వారికి ఇప్పించి వారి అభివృద్ధికి, వారి మౌలిక సదుపాయాలకి, వారిని మెరుగుపరచడానికి మరి ప్రయత్నం చేయండి. అంతేగాని వర్గీకరణ చేయటానికి లేదు అని రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఈ బ్యూలా త్రివేది అనేటటువంటి జడ్జి గారు ఆ రోజు రాయటం జరిగింది. ఆ తర్వాత ఈ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి 7 సభ్యుల ధర్మాసనంలో ప్రస్తుతం